హర్షిర వర శిర వర 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 శిర టచ్. హే టచ్ అన్నా నేను కెమెరా ఆన్లోకి వచ్చిన. సందీప్ గారు కెమెరా ఆన్ చేయండి. హే వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఎట్లున్నారు? బాగున్నారు అందరూ? అరే సారీ మర్చిపోయినా. టచ్. ఈరోజు ఈ వీడియో వినే భక్తులందరికీ మంచి ఇంట్రెస్ట్ కలుగునుగాక, మంచి టైం పాస్ అగునుగాక. ఇట్లా నా దేవుని పేరు వాడుకునేది టైం పాస్ అగునుగాక అని టైం పాస్ కోసం చేస్తున్న కొన్ని రీల్ అనమాట. అందుకే టైం పాస్ అన్న. అంత నిజమైన గొప్ప దేవుడని మీరు పూజించే దేవుణ్ణి మీరు హేళన చేస్తున్నారు. దేవుని విగ్రహాన్ని నిలబెట్టి రోడ్డు మీద ర్యాలీలు చేస్తున్నారు. దేవుడు మనుషుల పాపాలన్నిటినీ ఆయన భుజాన వేసుకొని ఆయన చచ్చిపోయింది అనుకుంటా. మీరు చేసిన పాపాలే మొత్తం ఇంకా చేస్తున్నారు స్టిల్. యేసుప్రభు విగ్రహాన్ని వేసి రోడ్డు మీద ఊరేగిస్తున్నారు. దేవుని బైబిల్లో ఏడన్నా రాసి ఉందా దేవుడు ఇట్లుంటాడు అని? ఉందా? నాకు చెప్పండి. అయితే నేను బరాబర్ యాక్సెప్ట్ చేస్తా. అండ్ ఇంకోటి, ఫస్ట్ నేను అందరికి ఏం చెప్తున్నా అంటే, ఈరోజు ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే ఏమేమైతే కోరుకుంటున్నారో ప్రతి ఒక్కరికి అవన్నీ కలుగునుగాక, వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఒక్క కోరిక తీరునుగాక. టచ్. తీరిపోయి ఇయాలటి నుంచి మీ ప్రతి కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. మీ ప్రతి కష్టానికి ఒక ఫలితం ఉంటుంది. మీ ఫలితం ఎప్పుడు వృధా కాదు. ఆ దేవుడు మీతోనున్నాడు. మర్చిపోకండి. ప్రార్థన చెయ్యండి. దేవునిలో దృఢంగా ఉండండి. ఇట్లాంటి పాటలను నేర్చుకోండి. ఎంకరేజ్ చేయండి. దేవుణ్ణి బ్లేమ్ చేయండి. ఇదే చెప్తున్నారు ప్రజెంట్. ఇంకా వీడియోలు చూపిస్తా. ఆనిముత్యాల వీడియోలు చాలా ఉన్నాయి. దాచుంచినవన్నీ కూడా అన్ని కంటిన్యూగా చూపిస్తా చూడండి. Next. 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 తెలుసును డాడీ, తెలుసును పప్పా. Next. Next. క్రిస్టియన్ గురించి ఒక వీడియో చేస్తున్నా. ఇది రోస్టింగ్ వీడియో చేస్తున్నావా అక్క నువ్వు అని చెప్పేసి మీరు అనొచ్చు. సో ఏదేమైనప్పటికీ కూడా క్రిస్టియన్లలో కూడా కొంతమంది దొంగోళ్ళు కూడా ఉన్నారు. దొంగోళ్ళు ఉండి బైబుల్ని దొంగ బైబుల్ అన్నట్టు పరిశుద్ధమైన గ్రంథాన్ని అపరిశుద్ధమైన గ్రంథాన్ని చేస్తున్నారు. వాళ్ళ గురించి ఎలా మాట్లాడుకుందాం. ఒకప్పుడు క్రిస్టియన్ అంటే అబ్బో క్రిస్టియనా నీతిమంతులు, వాళ్ళు అబద్ధం ఆడరు, వాళ్ళు డైలీ చర్చికి పోతారు, తెల్ల బట్టలు వేసుకుంటారు, వాళ్ళ వస్త్రాధరణ బాగుంటది, అబద్ధం అసలు ఆడనే ఆడరు అనేటోళ్ళు. కానీ ఇప్పుడు క్రిస్టియన్లు అంటే వాళ్ళ అన్న అబద్ధాలాడతారు, అన్ని మనం చేసినట్టే పూజలు చేస్తారు. వాళ్ళు కూడా యేసుప్రభు విగ్రహాన్ని వేసి రోడ్డు మీద తీసుకుపోతారు. వాళ్ళు కూడా బతుకమ్మ ఆడతారు. వాళ్ళు కూడా టచ్ అంటారు. అదే మాటలు మాట్లాడుతున్నారు ప్రజెంట్. క్రిస్టియన్ అనగానే ప్రైజ్ ద లార్డ్ అనే కాడ నుంచి అమ్మో వాళ్ళ దగ్గరికి పోవాలంటే భయపడాలరా నాయనా, వాళ్ళ పేరు చెప్తేనే అసహించుకునేటట్టు చేసిర్రు కొంతమంది దొంగ పాస్టర్లు, దొంగ భక్తులు కూడా ఉన్నారు ఇలా. అయితే నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, క్రిస్టియన్లందరూ కూడా ఒక్కసారి మీ లిస్ట్లో క్రిస్టియన్ ఎవరున్నా ఈ వీడియో వాళ్ళందరికీ షేర్ చేయండి. వాళ్ళ నుంచి వచ్చే ఆన్సర్లు మాత్రం మీరు తెలుసుకుని నాకు కామెంట్ చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ ఒకటి అడుగుతా. దేవుని బైబుల్లో ఎక్కడైనా రాసుందా టచ్ అంటే పడిపోవాలని? దేవుని బైబుల్లో ఎక్కడైనా రాసుందా ఇట్లా పడిపోతారు మనుషులు టచ్ అంటే అని? ఇట్లా ప్రే చేయంగానే ఆ అబ్బాయికి ఎవరికి ఒక ఆయనకి హర్షములలు ఉంటే ఇట్లా వెళ్ళిపోయినాయి అంట, కడుపులోకి వెళ్ళి రాళ్ళు ఇట్లా కింద పడిపోయినాయి అంట. ఓ మై గాడ్. మరి ఇక అంత మంచిగా పాస్టర్లే అన్ని చేస్తున్నప్పుడు ఇంకా డాక్టర్లు ఎందుకురా బాబు అనిపిస్తుంది కదా. నాకు కూడా గదే అనిపిస్తుంది. అయితే వీళ్ళు డబ్బులు సంపాదించుకోవడం కోసం కొంతమంది దొంగ పాస్టర్లు ఏం చేస్తున్నారు తెలుసా, డబ్బులు ఇచ్చి మరీ ప్రమోషన్లు చేయించుకుంటున్నారు. అయ్యో ప్రమోషన్లు చేయించుకోవడమే కాదు, వీళ్ళు అతిక తెలివి చూసిరా, కింద డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి ఒక్కసారి. అరే రే నువ్వు ఏదైనా పని చేసి నీ ఫ్రెండ్కి ఏదైనా బ్యాంక్ అకౌంట్ పెట్టమంటే ఒక 10 నిమిషాలు ఆగరా, 10 నిమిషాలు ఆగరా, ఇంట్లో లేవని చెప్తాం ఎంత ఎమర్జెన్సీ అయినా. అట్లాంటిది వీళ్ళు మాత్రం సున్నా పొల్లు ఏది పోకుండా కింద ఫోన్పే, పేటిఎం, గూగుల్ పే అన్నీ పెడతారు అనమాట. పెట్టి ఒకవేళ ఫోన్పే, గూగుల్ పే చేయకపోతే ఎట్లా, మళ్ళీ వీళ్ళ బిజినెస్ లాస్ కదా, వీళ్ళకి పైసలు రావు కదా. అందుకే మంచిగా కింద బ్యాంక్ నెంబర్లు కోడ్లు. ఓ మై గాడ్. నాకు తెలిసి హిందువులలో కూడా ఇప్పుడు మంత్రాలు తంత్రాలు చేయించుకోనికి కొంతమంది పోతుంటారు కదా, వాళ్ళు కూడా ఇంత పర్టికులర్గా ఇన్ని రాయరేమో అనిపిస్తుంది నాకు వీళ్ళని చూస్తుంటే మాత్రం. డబ్బు సంపాదించడం కోసం దేవుని కళ్ళకే గంతలు కట్టి ఆ దేవునితోనే ఆటలు ఆడుతున్నారు ఈ దొంగ పాస్టర్లు. ఈ పాస్టర్ల పేర్లు నేను చెప్పకపోయినా మీకు అర్థం అయ్యి ఉంటుంది అట్లా ఎవరెవరు చేస్తున్నారో కదా.
సో వీళ్ళు కాంటాక్ట్ నంబర్లు అన్నీ పెడతారు. అయితే ఇంకోటేం తెలుసా? వీళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ పెడతారు గదా! బ్యాంక్ డీటెయిల్స్ పెట్టినంక వీళ్ళు మళ్ళీ ఒకవేళ బ్యాంకులు పనిచేయకపోతే, లేకపోతే ఏమన్నా అయితదేమో అని మళ్ళొక 3, 4 కాంటాక్ట్ నంబర్లు కూడా పెడతారు కింద. అరె! ఇంతవరకు మా ఛానల్‌లో మేమెయ్యలేం గానీ కాంటాక్ట్ నంబర్లు. ఏం మనుషులు పాడయ్యిరో ఏమో! దేవుని పేరును వాడుకొని దేవుని కళ్ళకే గంతలు కట్టినట్టు దేవుని గుడ్డోన్ని చేసి ఆడుకుంటున్నారు కొంతమంది దొంగ పాస్టర్లు. వీళ్ళేం చెయ్యరు. ఖాళీ ఆడ కూర్చొని టచ్ అంటారంతే. అదొక్కటే అంటారు. అదొక్కటని దేవుణ్ణి మాత్రం బద్నాం చేస్తున్నారు. అయినా గూడా దేవుని బైబుల్‌లో ఆల్రెడీ రాశిర్రంట. ఏమనంటే గిట్ల దొంగ పాస్టర్‌లొస్తారు నా నామం పేరట ఇట్లాంటోళ్ళని ఎలగొడతారు అని. అయితే ఇప్పుడు జరుగుతున్నది గదే. అయితే ఇప్పుడు కొంతమంది క్రిస్టియన్‌లు నాకు రివర్స్ అయ్యి ఏమంటారో తెలుసా? "నువ్వు మా క్రిస్టియన్‌ల గురించి అట్లా ఎట్లా మాట్లాడుతున్నావు" అని మాట్లాడతారు. ఎస్పెషల్‌గా వాళ్ళకే చెప్తున్నా. మీరు నిజంగా చెప్పండి దేవుడు ఎట్లుంటాడు? అసలు దేవుడంటే ఎవరు? పరిశుద్ధ గ్రంథం అని పేరును రాసి అపరిశుద్ధ గ్రంథంగా మారుస్తున్నారు. బైబుల్‌లో రాసుందా ఇవన్నీ? వీళ్ళు చేసే పనులకి మీరు సపోర్ట్ చేస్తే ఇట్లాంటోళ్ళు ఇంకెక్కువ పుట్టుకొస్తారు. క్రిస్టియన్ అంటే చేతులు జోడించి దండం పెట్టే కాడ్నుంచి "ఏహే! ఆళ్ళ" అన్న కాడికి తీసుకొచ్చిర్రు కొంతమంది. ఎస్పెషల్‌గా నేను వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. అందరు క్రిస్టియన్‌ల గురించి నేను అస్సలు మాట్లాడతలేను ఈ వీడియోల. కొంతమంది పాస్టర్‌లు అయితే నాకు తెలిసి నాకు ఈ భాష రాదనుకుంటా. బట్ మీకు అర్థం తెలిస్తే నాకు చెప్పండి. ఈడ కామెంట్‌లు అయితే చేయండి. అశ్శిర శిర బరబర. నేనేమన్నా మీకు తెలుసా? అయ్యో! అర్థం కాలేదా? నాకు గూడా అర్థం కాలేదు. మరేందో ఈ భాష శిర బరబర అంట. మరి ఏముందనలా? పోనీ ఆ భాష పూర్తిగా మాట్లాడతారా అంట. అయ్యయ్యో! అర్రెర్రె! గట్లెందుకు మాట్లాడతారు? అశ్శిర బరబర శిర అంతే. గింతే భాష వచ్చేదే గంత. నాకు తెలిసి ఈ భాషల గదొక్క పదం తప్ప ఇంకే పదం లేదేమో మరి. నిజంగా ఈ భాషలో ఎవరైతే మాట్లాడతారో, ఇట్లాంటి భాష దేవుని భాష అని ఎవరైతే డిసైడ్ చేస్తారో, వాళ్ళు ఈడ కామెంట్‌లో పెట్టండి దాని మీనింగ్ ఏందో నాకు. ఎస్పెషల్‌గా క్రిస్టియన్‌లకి ఇప్పుడు ఒళ్ళంతా మండుతుంటది నేను ఈ మాట్లాడినట్టే. ఉన్నదున్నట్టు మాట్లాడితే ఎవరికైనా కాలుతది. నిజం చెప్తున్నా. అనవసరంగా దేవుని పేరుని బదనాం చేస్తున్నారు. దేవుడిని వాడుకొని బిజినెస్‌లు చేస్తున్నారు దేవుని పేరు మీద. అయితే ఈ అశ్శిర బరశిర అన్న తర్వాత ఈ 2 మాటలే ఉన్నాయనుకోండి. ఇంకేం మాటలు రావు. గాడికి ఆపేసి యేసు నామంలో వెళ్ళగొడుతున్నా దుష్ట సాతానా వెళ్ళిపో అనంగానే ఏ నేను పోను అంటది ఇంకొకామొచ్చి. ఎందుకు పోవు? నేను ఈడ దేవుడునున్నాడు ఈడ దేవుని ప్లేస్. నాకు తెలుసు. నాకు మస్తు తెలుసు. ఎవరికి భయం కాదు. ఆ ఆ నేను 30 ఏళ్ల సంగతపా. నేను భయపడా నీకు. అవునా అవును. అవునా అవును. ఎక్కడి నుంచి వచ్చినావు? ఏయ్ నేను మా ఇంట్లోనే ఉన్నాపా. అర్రెర్రే! ఆ రీల్ ఏం వైరల్ అయింది. అబ్బబ్బబ్బా! నిజంగా నువ్వు నీకు శక్తులుండి నువ్వు గొప్పోడివైతే ఎలగొట్టు. మా ముందు మా మీడియా ముందు ప్రూఫ్ జేయి. మేమే ఇట్లా రోడ్డు మీద ఎవరైతే చెయ్యి పని చేయక, కాలు పని చేయక, కళ్ళు పోయి లేకపోతే ఇంకేదన్నా అయ్యి ఉంటారో వాళ్ళని మీ ముందుకు తీసుకొస్తాం. వాళ్ళని నువ్వు బాగు చెయ్యి. ఇక నువ్వు బాగా చేసినావనుకో నీకే పూలదండేసి, నీకే సన్మానం చేసి ప్రపంచంలో ఉన్న అవార్డులన్నీ కూడా నీకే ఇచ్చేస్తాం. అన్నీ నీకే ఇచ్చేసి నువ్వే డాక్టర్‌వి అయిపో ఇగ. డాక్టర్‌గా దేవుడివి అయిపో మొత్తం మీద. దేవుడివి అయిపో మేము కూడా చేతులెత్తి మొక్కుతుంటాం. అబ్బా! నువ్వే దేవుడివి అని చెప్పి మేమింక మా ఇంట్లల్ల నీ ఫోటోలు పెట్టుకొని కొలుసుకుంటాం మొత్తం మీదైతే. ఉన్నాడు అని చెప్పేసి అనుకుంటాం. ఏ దేవుడు లేడని అనుకుంటాం. ఇప్పుడు నువ్వు చేసిన పనులకైతే గట్లనే అనమని చెప్తున్నావు నువ్వైతే డైరెక్ట్‌గా. అట్లాంటి శక్తులే నీకుంటే ఈరోజు డాక్టర్‌లెందుకు? పనియండమ్మా పడిపోయి కింద పని కాకపోతే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఎలాంటి తీసుకో కరెంట్ లాగా షాక్ అవుతుంది. షబాబాబాబాబా. దేవుని సృష్టిలో డాక్టర్‌లెందుకున్నారు మరి? అంటే మనుషులు నయం చేస్తారా ఇట్లా? దేవుని బైబిల్‌లో రాసిందా పోనీ ఏనన్నా? నాకిది కూడా చెప్పండి. దేవుని బైబిల్‌లో ఏనన్నా ఇట్లా మనుషులు నయం చేస్తారు అనుందా? లేకపోతే దేవుని పేరట వెళ్ళగొట్టొచ్చు అనుందా? నా దృష్టిలో దేవుడంటే సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త. దేవుడు ఒక్కడే అని నేనంటా. కాదు అని మీరంటారా? ఇంకా కొంతమంది మీ దేవుడు గొప్ప అంటే మీ దేవుడు గొప్ప, కాదు మా దేవుడు గొప్ప అని ఇట్లాంటివి భేదాభిప్రాయాలు పెట్టుకొని కొట్లాటలు చేస్తారు. అయినా గూడా ఎందుకు మనుషులు ఇట్లాంటి కొట్లాటలు పెట్టుకోవాలి? మన భారతదేశంలో అందరూ కలిసి ఉండే ఒక స్వేచ్ఛ మనకుంది. ఆ స్వేచ్ఛని ఎందుకు దుర్వినియోగం చేయాలని నేను అడుగుతున్నా. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కలిసి ఉండేది భారతదేశం. దాన్ని ఎందుకు ఇట్లా భ్రష్టు పట్టిస్తున్నారు? ఇప్పుడు హైలైట్ మెసేజ్ మాట్లాడదాం ఆగండి. ఇప్పుడు యేసయ్య పేరు మీద మీరు ఇంతవరకు ఇన్ని పాటలు ఎట్లుండే? హల్లెలూయా స్తుతి మహిమ అంటుండే ఒకటి ఫస్ట్. అండ్ ఇంకో పాట ఆ హీరోయిన్ గారు పాడిర్రు గదా! చిరకాల స్నేహితుడా నా హృదయాల సన్నిహితుడా. అరే! మంచిగున్నాయి పాటలు గదా! కానీ ఇప్పుడు నేను ఇక్కడ ప్లే చేసే ఈ పాట వినండి. యేసు ప్రభు సుప్రభాతం అంట. అర్రే! సుప్రభాతం గురించి బైబిల్‌లో రాసి లేదే. మర్చిపోయిర్రేమో ఒక్కసారి చూసుకోవచ్చు గదా!
ఏం మనుషులున్నారు. దేవుని పేరు మీద సుప్రభాతాలంట. దేవుని పేరు మీద శ్లోకాలంట. బాలగోపాలం ఆ అపురూపమూర్తిని ఆరాధిస్తుంటే నాకు తెలిసి మొత్తం ఈ క్రిస్టియనోళ్ళు ప్రెజెంట్ హిందూ దేవుళ్ళల్లా సుప్రభాతాలు పెడతారు, పూజలు చేస్తారు, కొబ్బరికాయలు కొడతారు, అగరబత్తీలు ముట్టిస్తారు. ఓ మస్తు చేస్తారు కదా బలులిచ్చుడు అవన్నీ కూడా. అయితే బతుకమ్మలు కూడా ఆడతారు కదా స్పెషల్‌గా. ఇవన్నీ కూడా మేము చేస్తాం. అరే మాకు నచ్చుతున్నాయి కదా క్రిస్టియన్‌లు. మేము కూడా బతుకమ్మ ఆడతాం అంటున్నారు. అరే నేను వీడియో చూపిస్తా, ప్రూఫ్ లేకుండా ఎందుకు మాట్లాడదాం మనం జర ఆగురి. ఊపొస్తుంది కదా మీకు కూడా. నాకు తెలిసి పాస్టర్ మంచి జోష్‌లో ఉన్నాడు. మస్తు డాన్స్ ఆడుతున్నాడు ఇట్లా. కానీ ఏ చర్చ్‌లో నేను చూడలేదు గిట్లా డాన్స్‌లు ఆడడం అయితే. అండ్ నెక్స్ట్ ఇంకో వీడియో గుర్తిస్తా. ఇది నవ్వుకోవాలా. శ్రీసునాథ సుమతే తవ సుప్రభాతం. మరి 30 సంవత్సరం ఆమెను టచ్ అని ఒక టచ్ తను పోగొడతా అంటే మరి గామెందుకు ఊకుంటది చెప్పు నిజంగా దయ్యం పడితే? అయ్యో! ఈ దయ్యం పట్టుడేందో, ఈళ్ళకి ₹100 ఇస్తే వీళ్ళు ₹1000 పర్ఫార్మెన్స్‌లు చేసుడేందో. I love you, Jesus. Happy birthday, Jesus. నేను ఇట్లా నవ్వుతుంటే క్రిస్టియన్‌లకి ఒక రేంజ్‌ల ఫైర్ అయితుండొచ్చు. దేవుని పేరుని ఇట్లా అవహేళన చేస్తే దేవుడెంత బాధపడుతుండొచ్చని ఎప్పుడైనా ఆలోచించిరా మీరు? సికింద్రాబాద్ దగ్గర టెంపుల్‌లో ఒక ముస్లిం అతనెళ్లి విగ్రహాన్ని ధ్వంసం చేసిండని హిందువులంతా కలిసి పోరాటం చేసి రక్తం వచ్చేటట్టు కొట్టిరాయనని. అట్లాంటిది క్రిస్టియన్‌లలో మరి ఎందుకు ఆ ఐక్యత లేదు? ఇట్లాంటివి చేస్తున్నప్పుడు దేవుని బైబిల్‌లో ఉందా అని ఎవ్వరన్నా ప్రశ్నిస్తున్నారా? ఎవ్వరన్నా ఇట్లాంటివి లేవు కదా బైబిల్‌లో నువ్వెందుకు చేస్తున్నావు? టచ్ అంటే నిజంగా పోతాయా అని ఎందుకు అడుగుతలేరు మరి? క్రిస్టియన్‌లు లేరా మరి? చెప్పండి. అట్లా లేరు అనుకున్నప్పుడు క్రిస్టియన్ పేరుని తీసేసుకోండి. సెట్ కాదు, వేస్ట్. అరే దేవుడు ఎటు పోతాడు పోనీ, దేవుడే చూసుకుంటాడా నువ్వంటే గాలికి దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అంటే ఆ దీపం వెలగదయ్యా. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈయన దేవుడి బైబిల్ ఏమైనా ఉందా? డీజే పాటలు పెట్టుకోవాలి, డాన్సులు చేయాలని. మరి ఈ డీజే పాటలు ఏంది? ఊ అంటావా ఊ అంటావా దానికి ఈయన డీజే రీమిక్స్‌లు చేశాడు. హ్యాపీ బర్త్‌డే జీసస్ ఊ అంటావా ఊ అంటావా అంట. ఏంది? దేవుడు అంత అగ్వ దొరికిండా? దేవునితో మాట్లాడుతున్నారు మీరు? ఆ? ఇంకో వీడియో చూపిస్తా. ఈమె అన్నిట్లల కంటే టాప్ లెవెల్ ట్రోలింగ్ ఉందన్నమాట. ఈమె ఇంటర్వ్యూలు అడిగితే మాత్రం ఎవ్వరికి ఇంటర్వ్యూలు ఇయ్యదు. కానీ ఈమె చేసేవి మాత్రం ఒక రేంజ్‌లో ఉంటాయి. అసలు ఈమె ఇంటర్వ్యూలు ఎందుకు ఇయ్యదో కూడా అర్థం కాదు. కానీ నాకు తెలిసింది ఏంది అంటే ఈమె ఇంటర్వ్యూలు ఇస్తే ఈమె మీద మస్తు ట్రోలింగ్స్ అయితున్నాయి కదా. మళ్ళీ ట్రోలింగ్‌లు చేస్తామనో లేకపోతే ఈమె బండారాలంతా ఏడ బయట పడతాయని మరి ఈమె అనుకుంటుందో నాకు అర్థం అయితలేదు. కానీ ఇంటర్వ్యూలు మాత్రం ఇయ్యనమ్మా ఏమనుకోకు అని చెప్పింది నాకు. నిప్పు 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 సరే ఆయనను వదిలిపెట్టు. ఈమె ఈమె ఇంకో పాట కూడా పాడింది. తెలుసును డాడీ తెలుసును పప్పా అంటది. ఏం తెలుసు ఏం తెలుసు అక్క అంటే నీకు తెలుసని నాకు తెలుసును అంటది. అరే పాట మొత్తంలా నీకు తెలుసని నాకు తెలుసు, నాకు తెలుసని నీకు కూడా తెలుసు, కానీ డాడీ నువ్వు చూసుకో ఏం తెలుసు. ఇదా దేవుని పాటలు? గింత హేళనగనా? పక్కనోళ్ళు చూస్తే నవ్వుకున్నట్టు ఉండకూడదు. దేవుడి మీద భక్తి పుట్టుకు రావాలి, అట్లుండాలి పాటలు. హిందువులల్లా గిట్లాంటివి పాటలు ఏదైనా చేస్తే ఇట్లాంటివి చేస్తే మాత్రం పక్కా రోడ్డు మీదకి గుంజి బట్టలు ఇప్పి ఇంకోసారి ఇట్లా చేస్తావా అంటే సురుకులు పెడుతుంటే అట్లుంటది వాళ్ళ దగ్గర పనిష్మెంట్లు. కానీ క్రిస్టియన్‌లో ఏముంది? ఏం లేదు. ఎవ్వడన్నా ఏమన్నా చేసుకొని పోయి చూస్తాం, నవ్వుతాం, ఎంజాయ్ చేస్తాం, ఇట్లా కామెంట్లు పెడతాం అంటారు క్రిస్టియనోళ్ళే. మీ లోపల మీకే ఒక యూనిటీ లేదు. మీ యూనిటీ గురించి కూడా నేను ఇంకొక వీడియో ఇప్పుడు రిలీజ్ చేస్తా ఆగండి. ఈమె ఇందాక చెప్పుకున్నాం కదా, మనం వాడుకున్నాం కదా. చెప్పండి చెప్పండి మీరు కూడా చెప్పండి. తెలుసును పప్పా. అన్నిటికంటే ఈమె పాటలు మాత్రం వేరే లెవెల్‌లో ఉంటాయి. కానీ మరి ఈమెను ఎవరు ఏం అంటలేరా? ఈమె వాడిన పాటలకి క్రిస్టియన్‌లు ఎవరు ఈమెను నిలదీస్తలేరా అర్థమైతలేదు. కానీ ఒకటి మాత్రం నాకు అర్థమైంది. వ్యూస్ వస్తాయి ఇట్లా వాడితే. ఇట్లా వాడితే యూట్యూబ్ నుంచి రెవెన్యూ సంపాదించొచ్చు. సో ఇంకెందుకు? అరే ఆమె ఎట్లా వాడిందనేది మనకు అనవసరం. క్రిస్టియన్ పరువు పోతుందా? ఆడ దేవుని ఇజ్జత్ పోతుందా? దేవుని బదనాం చేస్తున్నావా? ఏవి మనకు అవసరం లేదు. జస్ట్ పాడినా మనకి యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చినాయి. దేవుడు అంటే బిజినెస్ అంతే. కుంటితనముతో నడవనివ్వకుండా చేస్తున్నా ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను.
కుంటి దయ్యాలతో నేను మాట్లాడుతున్నాను అనమాట. ఈ వీడియో ప్లే అయితే చూడండి ఒకసారి, నవ్వుకోండి. కుంటితనముతో నడవనివ్వకుండా చేస్తున్నా ఆ కుంటి దయ్యాలతో మాట్లాడుతున్నాను. అయితే నాకు కూడా ఒక కోరిక ఉంది పాస్టర్ గారు. నేను సీఎం అయిపోవాలనుకుంటున్నా. జర కొంచెం టచ్ అంటే నేను కూడా సీఎం అయిపోదాం అనుకుంటున్నా. కాస్త దయ చూపించవచ్చు కదా మా మీద కూడా. మీరు దయ్యాలతో మాట్లాడిన వాళ్ళు చిచ్చి బతుకమ్మ ఆడుకుంటా. నాకు తెలిసి హిందువులు ఎంత నిష్టగా ఉంటారంటే, అయ్యప్ప మాల 41 రోజులు వేసినప్పుడు ఎంత నిష్టగా ఉంటారంటే, ఉదయం 5 గంటలకు 4 గంటలకే లేచి వాళ్ళు ఫుడ్ కూడా ఒకటే టైం తీసుకుంటారు. మా నాన్న మాల వేసినప్పుడు నేను చూసినుండ అనమాట. మా నాన్న అయ్యప్ప మాల వేసినప్పుడు మార్నింగ్ టిఫిన్ తింటుండే, బనానా తింటుండే నాకు తెలిసి. అంతే, అంత నిష్టగా ఉంటుండే. కనీసం మా నాన్న ఇంటికి కూడా రాకపోయేది మేము ఇంటున్నామని, అంత నిష్టగా ఉంటారు. కానీ వీళ్ళేం చేస్తున్నారు, దేవుని పేరును వాడుకొని యేసుప్రభు యేసుప్రభు అనుకుంటా మంచి డాడీ అనుకుంటా చెడ్డ డాడీని చేస్తున్నారు బతుకమ్మలు. దేవుడు అందరి పాపాల కోసం సిలువ వేయబడ్డాడు అని బైబిల్లో రాసి ఉంటే, వీళ్ళేం చేస్తారు, ఆ సిలువను మధ్య వేసి సిలువ చుట్టూ తిరుక్కుంటా పాట పాడతారు. ఈనూరి పాట వరామి ఏసయ్యా అంట. ఇదేం పాట? గిట్లున్నాయా బైబిల్లో పాటలు అసలు? ఇంకోటి ఈ పాట అసలు యాక్చువల్ ఇది ఈజీగా తెలిసిపోతుంది. ఏం చేస్తున్నారు, ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు నాకైతే ఏం అర్థం అయితలేదు. కానీ మొత్తం మీద క్రిస్టియన్లు అయితే దేవునికి ఒక చెడ్డ పేరుని మాత్రం తీసుకొచ్చారు. నువ్వు అందరిని అంటున్నావు క్రిస్టియన్ అని మీరు అనొచ్చు, నేను అందరిని అస్సలు అంటలేను. నేను ఎవరైతే దేవుని పేరును బదలాం చేస్తున్నారో, ఎవరైతే దేవునితోని బిజినెస్ చేస్తున్నారో వాళ్ళని అంటున్నా. నిజంగా ఈ వీడియో దేవునితో నేను బిజినెస్ చేస్తున్నా, నిజంగా ఈ పాట వాడింది నేనే అని నీకు అనిపిస్తే నువ్వు మారి క్రిస్టియన్ల పరువు నిలబెట్టు. పరువు తీసుడు కాదు. దేవుని బైబిల్లో క్లియర్గా ఉంది. నిజంగా ఇప్పుడు నేను అన్న మాటలు తప్పు ఉంటే డైరెక్ట్ స్టూడియోకి రండి, మాట్లాడదాం. క్రిస్టియన్లు ఎవరైతే రియాక్ట్ అవుతారో, ఇప్పుడు నేను అడిగిన ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా రియాక్ట్ అవ్వాలి. ప్రతి ఒక్కరు క్రిస్టియన్ల మీద ఎన్ని ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇన్ని ట్రోల్స్ నడవడానికి కారణం ఎవరు? ఇదంతా మీరిచ్చిన లీనియన్స్ కాదా? ఎందుకు ఇట్లా క్రిస్టియన్లను బదలాం చేయాలి ప్రతిసారి? ఎందుకు క్రిస్టియన్లనే బదలాం చేస్తున్నారు, ఎవరో ఏం బదలాం చేస్తలేరు. ఎందుకంటే ఇట్లాంటిగో డీజే పాటలు పెట్టి దేవుణ్ణి అల్లరి పాలు చేస్తున్నది క్రిస్టియన్లే. మీరు చెయ్యబట్టే ఈరోజు మీద ట్రోల్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు ఇంకోటి చెప్తా. క్రిస్టియన్లు కదా, ఒక యూనిటీ మీద ఉంటారు. అరే పక్కన వాళ్ళకి ఏమన్నా అయితే హెల్ప్ చేస్తారు అని అనుకుంటారులే. అస్సలు కాదు. నిన్న హెబ్రోన్ చర్చ్ దగ్గర ఒక సంఘటన జరిగింది. ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరలో ఒక పెద్ద చర్చ్ ఉంది, హెబ్రోన్ చర్చ్ అని. దాదాపు అందులో ఒక యూత్ క్యాంపులు అయినప్పుడు కొన్ని వేల మంది వస్తారు అక్కడికి. చాలా వందల మంది పాస్టర్లు ఉంటారు ఆడ ట్రస్ట్ సొసైటీ అని క్రిస్టియన్ వాళ్ళే 2 గ్రూపులుగా విడిపోయారు. క్రిస్టియన్లే కొట్టుకుంటున్నారు. ఏంది దారుణం? బైబుల్ చదువుతున్నారు కదా, మీరు పాస్టర్లే కదా, ఏంది కొట్టుకోవడం, ఏంది అఘాయిత్యాలు చెప్పండి. ఎందుకు ఇంత దారుణంగా గేట్లు వలగొట్టుకుంటా, గేట్ల మీకు దుంకి పోకుండా, రాళ్ళు తీసుకొని కొట్టుకుంటా, కట్టెలు తీసుకొని కొట్టుకుంటా, ఎందుకు ఇదంతా? దేవుని బైబిల్లో రాసుందా ఇట్లా కొట్టుకోవాలని? అట్లా అనుకున్నప్పుడు మీరు క్రిస్టియన్ అనే దీన్ని మానేయండి, మతం అని చెప్పుకోవడం మానేయండి. మీరు చక్కగా లేనప్పుడు ఇంకొకటి దగ్గర పోయి దేవుని నమ్ముకోండి అని చెప్పని అవసరం లేదు. నేనైతే ఒకటే చెప్తున్నా, క్రిస్టియన్ పేరును వాడుకొని ఎవడైనా ఇంకొకసారి ఇట్లాంటి పాటలు పెట్టిరనుకో, వాళ్ళ మీద ఫస్ట్ ట్రోలింగ్ నేనే చేస్తా. ఇట్లాంటి పాటలు ఎప్పుడు వచ్చినా కూడా ఫస్ట్ ట్రోలింగ్ నాదే ఉంటది. ఇప్పటి నుంచి వదిలిపెట్టేదే లేదు క్రిస్టియన్లను కూడా. నేను ఒకటే చెప్తున్నా, మీరు రియాక్ట్ గారు అన్నందుకు ఈరోజు నేను ఈ వీడియో మీద రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. ఈ నిజంగా క్రిస్టియన్లు ఏ తప్పు చేయలేదని అనుకుంటే మాత్రం నాకు ఒక మెసేజ్ చేయండి, నాతో నుంచి లైవ్లో డిబేట్ చేయండి. నేను బరాబర్ ఒప్పుకుంటే లైవ్లో డిబేట్ చేస్తే. నేను అడిగిన ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ చెప్పండి. ఇట్లాంటివి ఏమైనా బైబుల్లో ఉందా? ఒకటే క్వశ్చన్, ఉందా లేదా? నాకు ఒకటే మీరు ఆన్సర్ చేయండి, కింద కామెంట్స్ చేయండి, మీ క్రిస్టియన్ ఫ్రెండ్స్కి రీలు పంపించండి. ఇదే అనమాట వీడియో. సో ఇందులో నేను ఏమన్నా దేవుని కించపరిచినట్టు ఏదైనా మాట్లాడితే మాత్రం సారీ. కానీ నేను అసలు దేవుడి మీద నేను భక్తితోని మనుషులు చేసే కొన్ని అరాచకమైన కార్యాల వల్ల దేవునికి చెడ్డ పేరు వస్తుందని మాత్రమే మాట్లాడినా. సో ఇట్లా హిందువుల్లో మాట్లాడినా, క్రిస్టియన్లో మాట్లాడినా, ముస్లిమ్స్లో అయినా, ఎవరిలో అయినా కూడా నేను డెఫినెట్గా స్పందిస్తా. ఎవరినైనా సరే దేవుని పేరు వాడుకుంటే మాత్రం వదిలే ప్రసక్తే లేదు.